ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లను మొదటి పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 16 నుంచి 19 పేజీ వరకు భాషా వికాస దృక్పథాలు, అందులో స్కిన్నర్, బండూరా, చామ్స్కీ భావనలు చూద్దాం. భాషా వికాస దృక్పథాలు, స్కిన్నర్, బండూరా, చామ్స్కీ భావనలు చూద్దాం. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలైన బిఎఫ్ స్కిన్నర్, ఏ బండూరా మరియు భాషా శాస్త్రవేత్త అయిన ఎన్ చామ్స్కీ యొక్క భాషా వికాస దృక్పథాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బిఎఫ్ స్కిన్నర్, ఏ బండూరా, భాషా శాస్త్రవేత్త ఎన్ చామ్స్కీ. ఇప్పుడు స్కిన్నర్ అని పడింది. స్కిన్నర్ దృక్పథం. ఏ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రుడు బిఎఫ్ స్కిన్నర్ అమెరికాకు. ఎవరి ప్రకారం శిశువు స్వతసిద్ధంగా చేసిన ప్రతిస్పందనలు పునర్బలం ద్వారా పెంపొందించాలంటే బిఎఫ్ స్కిన్నర్. ఏ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రుడు బిఎఫ్ స్కిన్నర్ అండి. స్పిన్నర్ అని పెట్టింది. టెక్స్ట్ బుక్లో కూడా అలాగే ఉంది, అలాగే డీకోడ్ అయిపోయినట్టుంది. స్కిన్నర్ దృక్పథం. ఇందులో ఏ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రుడు బిఎఫ్ స్కిన్నర్ అంటే అమెరికాకు. ఎవరి ప్రకారం శిశువు స్వతసిద్ధంగా చేసిన ప్రతిస్పందనలను పునర్బలం ద్వారా పెంపొందించవచ్చు అన్నారంటే బిఎఫ్ స్కిన్నర్. ఎవరి ప్రకారం శిశువు స్వతసిద్ధంగా చేసిన ప్రతిస్పందనలను పునర్బలనం ద్వారా పెంపొందించవచ్చు అని ఎవరు అన్నారంటే బిఎఫ్ స్కిన్నర్. ఎవరు అనుకరణ పునర్బలన ద్వారా భాషను పిల్లలు వేగంగా అభ్యసించడం జరుగుతుందని పేర్కొన్నారంటే బిఎఫ్ స్కిన్నర్. ఎవరు అనుకరణ పునర్బలన ప్రక్రియ ద్వారా భాషను పిల్లలు వేగంగా అభ్యసించడం జరుగుతుందని పేర్కొన్నారంటే బిఎఫ్ స్కిన్నర్ అనండి. స్పిన్నర్ కాదు, స్కిన్నర్ గుర్తుపెట్టుకోండి. పదాలను శిశువు ఉచ్చరించినప్పుడు పునర్బలం కల్పించడం ద్వారా పదాలను నేర్చుకుంటాడని ఎవరు పేర్కొన్నారంటే బిఎఫ్ స్కిన్నర్. పదాలను శిశువు ఉచ్చరించినప్పుడు పునర్బలం కల్పించడం ద్వారా పదాలను నేర్చుకుంటాడని ఎవరు పేర్కొన్నారంటే బిఎఫ్ స్కిన్నర్. తర్వాత బండూరా దృక్పథం. ఆల్ఫ్రెడ్ బండూరా ఏ దేశానికి చెందినవారు? కెనడా. స్కిన్నర్ అయితే అమెరికా, ఆల్ఫ్రెడ్ బండూరా ఏ దేశానికి చెందినవారు అంటే కెనడాకు చెందినవారు. సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ను ప్రతిపాదించింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బండూరా. సాంఘిక సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బండూరా. సోషల్ కాన్స్టిట్యూటివ్ లెర్నింగ్ థియరీని ప్రతిపాదించింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బండూరా. ఎవరు శిశువు తల్లిదండ్రులను పెద్దలను కూడా మాట్లాడే భాషా తీరును పరిశీలించడం వల్ల అనుకరించడం ద్వారా భాషా వికాసం జరుగుతుంది అన్నారంటే ఆల్ఫ్రెడ్ బండూరా. ఎవరు శిశువు తల్లిదండ్రులను పెద్దలను వారు మాట్లాడే భాషా తీరును పరిశీలించడం వల్ల అనుకరించడం ద్వారా భాషా వికాసం జరుగుతుందని అన్నారంటే ఆల్ఫ్రెడ్ బండూరా. వేటి ద్వారా భాషాభివృద్ధిని పొందుతారు అని అన్నాడంటే పరిశీలించడం, అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. వేటి ద్వారా భాషాభివృద్ధిని పొందుతారని అన్నాడంటే పరిశీలించడం, అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలనం. తర్వాత భాషా ఆర్జన సిద్ధాంతం. భాషా కోవిదుడైన నోమ్ చామ్స్కీ ఏ దేశానికి చెందినవారంటే అమెరికా. భాషా కోవిదుడైన నోమ్ చామ్స్కీ ఏ దేశానికి చెందినవారంటే అమెరికా. భాషా ఆర్జన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే నోమ్ చామ్స్కీ. భాషా ఆర్జన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే నోమ్ చామ్స్కీ. అనుకరణ నిబంధనల ద్వారా భాషా వికాసం జరుగుతుందనే స్కిన్నర్ వాదాన్ని ఎవరు వ్యతిరేకించారంటే నోమ్ చామ్స్కీ. అనుకరణ నిబంధన ద్వారా భాషా వికాసం జరుగుతుందనే స్కిన్నర్ వాదాన్ని ఎవరు వ్యతిరేకించారంటే నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ యొక్క గ్రంథాలు చూద్దాం. లాంగ్వేజ్ ఎక్విజిషన్ థియరీ, సింథటిక్ స్ట్రక్చర్స్, కరెంట్ ఇష్యూస్ అండ్ లింగ్విస్టిక్ థియరీ, గవర్నమెంట్ బైండింగ్ థియరీ, బయోలాజికల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సింటాక్స్. నోమ్ చామ్స్కీ గ్రంథాలు లాంగ్వేజ్ ఎక్విజిషన్ థియరీ, సింథటిక్ స్ట్రక్చర్స్, కరెంట్ ఇష్యూస్ అండ్ లింగ్విస్టిక్ థియరీ, గవర్నమెంట్ బైండింగ్ థియరీ, బయోలాజికల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సింటాక్స్. ఇవన్నీ నోమ్ చామ్స్కీ గ్రంథాలు. శిశువు పుట్టుకతోనే భాషను ఆర్జించే ఏ సామర్థ్యంతో జన్మిస్తారంటే సహజ అంతర్గత సామర్థ్యంతో. ఇతను ఏమంటాడంటే శిశువు పుట్టుకతోనే భాషను ఆర్జించే ఏ సామర్థ్యంతోనే జన్మిస్తాడంటే సహజ అంతర్గత సామర్థ్యంతోనే జన్మిస్తాడు శిశువు అంటాడు. శిశువు మెదడు ఏ నిర్మాణాలను కలిగి ఉంటుందంటే భాషా నిర్మాణాలను. శిశువు మెదడు ఏ నిర్మాణాలను కలిగి ఉంటుందంటే భాషా నిర్మాణాలను. శిశువు యొక్క మెదడులో ఏముంటుందంటే సార్వత్రిక భాషా వేగం, యూనివర్సల్ లాంగ్వేజ్ ఫ్యాకల్టీ. శిశువు యొక్క మెదడులో ఏమి ఉంటుందంటే సార్వత్రిక భాషా వేగం ఉంటుందని ఈ నోమ్ చామ్స్కీ అంటారు. శిశువు మెదడులో భాషా నిర్మాణానికి అవసరమైన నిర్మాణాలు ఉండి ఎప్పుడైతే వినికిడికి గురవుతాడో అప్పుడు అవి పని చేయడం ప్రారంభిస్తాయి. దీనిని ఏమని పేర్కొన్నారంటే భాషా గ్రహణ యంత్రం
లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ LAD, ఇది గుర్తుపెట్టుకుని లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజెస్గా పేర్కొన్నాడు. శిశువు మెదడులో భాషా నిర్మాణానికి అవసరమైన నిర్మాణాలు ఉండి ఎప్పుడైతే వినికిడికి గురి అవుతాడో అప్పుడు అవి పనిచేయడం ప్రారంభిస్తాయని, దీనిని ఏమని పేర్కొన్నారంటే భాషా గ్రహణ యంత్రం, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అంటారు. శిశువు యొక్క మెదడులో భాషార్జన చేసే యంత్ర పరికరాలు ఉంటాయని ఎవరు పరికల్పన చేశారంటే నోమ్ చామ్స్కీ. శిశువు యొక్క మెదడులో భాషార్జన చేసే యంత్ర ఉపకరణాలు ఉంటాయని ఎవరు పరికల్పన చేశారంటే నోమ్ చామ్స్కీ. ఈ LAD అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజెస్ అన్ని మానవీయ భాషలకు అంతర్గత సూత్రాలుగా సార్వత్రిక వ్యాకరణ అంశాలుగా ఉండగలదని ఎవరు భావించారంటే చామ్స్కీ. ఈ LAD అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజెస్, LAD భాషా గ్రహణ యంత్రం అనేవి మానవీయ భాషలను అంతర్గత సూత్రాలుగా సార్వత్రిక వ్యాకరణ అంశాలుగా ఉండగలదని ఎవరు భావించాడంటే చామ్స్కీ. శిశువు పరిసరాల్లోని పెద్దల భాషను దేని ఆధారంగా ప్రాథమిక భాషా దత్తాంశాన్ని, అర్థాన్ని, వ్యాకరణ అంశాలను రూపొందించాడంటే LAD లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజెస్. శిశువు పరిసరాలలోని పెద్దల భాషను దేని ఆధారంగా ప్రాథమిక భాషా దత్తాంశాన్ని, అర్థాన్ని, వ్యాకరణ అంశాలను రూపొందించుకుంటాడంటే LAD. ఏది భాషా సూత్రాలను, వ్యాకరణ అంశాలను సంకేతాల రూపంలోకి మార్చి పిల్లవాడి మేధస్సుకు పడుతుందంటే LAD. ఏది భాషా సూత్రాలను, వ్యాకరణ అంశాలను సంకేతాల రూపంలోకి మార్చి పిల్లవాడి మేధస్సుకు పండుతుందంటే LAD. శిశువు మెదడు సార్వత్రిక భాషా సూత్రాలను, సార్వత్రిక వ్యాకరణ నిర్మాణాలను క్షిప్తం చేసుకునే సామర్థ్యాన్ని పుట్టుకతో కలిగి ఉంటారని, ఇది ప్రపంచంలో అన్ని భాషలకు వర్తిస్తుందని ఎవరు పేర్కొన్నారంటే చామ్స్కీ. శిశువు మెదడు సార్వత్రిక భాషా సూత్రాలను, సార్వత్రిక వ్యాకరణ నిర్మాణాలను నిక్షిప్తం చేసుకునే సామర్థ్యాన్ని పుట్టుకతో కలిగి ఉంటారని, ఇది ప్రపంచంలో అన్ని భాషలకు వర్తిస్తుందని ఎవరు పేర్కొన్నారంటే చామ్స్కీ. పిల్లల మెదడులో నిక్షిప్తమైన ఏ సూత్రాల నిర్మాణం ఆధారంగా పరిసరాల్లోని భాషా నిర్మాణాలను అవగాహన చేసుకున్నట్టే సార్వత్రిక వ్యాకరణ సూత్రాల. పిల్లల మెదడులో నిక్షిప్తమైన ఏ సూత్రాల నిర్మాణం ఆధారంగా పరిసరాల్లోని భాషా నిర్మాణాలను అవగాహన చేసుకుంటారంటే సార్వత్రిక వ్యాకరణ సూత్రాల ఆధారంగా. శిశువు యొక్క మెదడు LADలు కలిగి ఉంటాయనే పరికల్పనను ఎవరు వ్యతిరేకించారంటే స్కిన్నర్ అండ్ పియాజే. శిశువు యొక్క మెదడు LADలు కలిగి ఉంటాయని ఎవరు పరికల్పన చేశారంటే స్కిన్నర్ మరియు పియాజే. తర్వాత మనోసాంఘిక వికాస సిద్ధాంతం, సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ. మనోసాంఘిక వికాస సిద్ధాంతం. మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రతిపాదించిన వాడు ఎరిక్సన్ అనే మనోవిశ్లేషణవాది. మనోసాంఘిక వికాస సిద్ధాంతం, సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీని ప్రతిపాదించిన వాడు ఎవరంటే ఎరిక్సన్ అనే మనోవిశ్లేషణవాది. ఎరిక్సన్ ఎవరి యొక్క ముఖ్య అనుచరుడు? ఫ్రాయిడ్. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ముఖ్య అనుచరుడు అయిన ఎరిక్సన్ ఎవరి యొక్క ముఖ్య అనుచరుడు అంటే ఫ్రాయిడ్. ఎవరు? అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఎరిక్సన్ ఎవరు? అహం మనోవిజ్ఞాన అంటే ఈగో సైకాలజిస్ట్ ఎవరంటే చాలా మంది ఉన్నారు, అందులో ఎరిక్సన్ కూడా ఒకరు. ఎవరు అహం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటే ఎరిక్సన్. వ్యక్తి వికాసం అతడు సాంఘిక పరిసరాలతో జరిపే పరస్పర చర్యల ఫలితమని ఎవరు పేర్కొన్నారంటే ఎరిక్సన్. వ్యక్తి వికాసం అతడు సాంఘిక పరిసరాలతో జరిపే పరస్పర చర్యల ఫలితమని ఎవరు పేర్కొన్నారంటే ఎరిక్సన్. వ్యక్తి అతడు ఏ పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల వల్ల ప్రవర్తన లక్షణాలు పొందుతాడంటే సాంఘిక పరిసరాలతో. వ్యక్తి అతడు ఏ పరిసరాలతో జరుపుకునే పరస్పర చర్యల వల్ల ప్రవర్తన లక్షణాలు పొందుతాడంటే సాంఘిక పరిసరాలతో. ఎరిక్సన్ వ్యక్తి జీవితాన్ని ఎన్ని దశలో వర్గీకరించాడంటే 8. ఎరిక్సన్ వ్యక్తి జీవితాన్ని ఎన్ని దశలో వర్గీకరించారంటే 8 దశలు. దీనిలో మొదటి 4 దశలు శైశవ బాల్య దశల గురించి, 5వ దశ కౌమార దశ గురించి, 6, 7, 8 దశలు వయోజన వృద్ధాప్య దశల గురించి చెబుతుంది. ఎరిక్సన్ వ్యక్తి జీవితాన్ని 8 దశలుగా వర్గీకరించారు. ఆ 8 దశల్లో మొదటి 4 దశలు శైశవ దశ బాల్య దశల గురించి, తర్వాత 5వ దశ అనేది కౌమార దశ గురించి, 6, 7, 8 దశలు వయోజన వృద్ధాప్య దశల గురించి వివరిస్తుంది. ఈ దశలు ఇక్కడ చూడొచ్చు. 6, 7, 8 వయోజన అన్నాం కదా. పూర్వ శైశవ దశ ఎరిక్సన్ ప్రకారం పూర్వ శైశవ దశ, దీని కాలం వయో పరిమితి ఎంత అంటే పుట్టినప్పటి నుంచి 1.5 సంవత్సరం వరకు. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటంటే నమ్మకం, అపనమ్మకం. గుణం లేదా లక్షణం ఏంటంటే ఆశ. పూర్వ శైశవ దశలో వయో పరిమితి పుట్టినప్పటి నుంచి 1.5 సంవత్సరం వరకు. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎలా ఉంటాయి? నమ్మకం, అపనమ్మకం. గుణం లేదా లక్షణం ఎలా ఉంటుంది అంటే ఆశ. ఉత్తర శైశవ దశ 1.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. స్వయం ప్రతిపత్తి, సంశయం ఉంటుంది. లక్షణం ఏంటంటే మనోబలం. ఉత్తర శైశవ దశ 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటంటే స్వయం ప్రతిపత్తి, సంశయం. లక్షణం ఏంటంటే మనోబలం. క్రీడా దశ 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు చొరవ, అపరాధం. లక్షణం ఏంటంటే లక్ష్యం.
క్రీడా దశ 3-5 సంవత్సరాల వరకు ఉంటుంది. చొరవ, అపరాధం, మనోసంక్లిష్ట పరిస్థితులు. గుణం ఏంటంటే గుణం లేదా లక్షణం ఏంటంటే లక్ష్యం. పాఠశాల దశ 6-12 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రమశీలత, ఆత్మన్యూనత, సామర్థ్యం. లక్షణం ఏంటంటే సామర్థ్యం. పాఠశాల దశ 6-12 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రమశీలత, ఆత్మన్యూనత, లక్షణం ఏంటంటే సామర్థ్యం. కౌమార దశ 12-20 సంవత్సరాల వరకు ఉంటుంది. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత, లక్షణం ఏంటంటే విశ్వసనీయత. కౌమార దశ 12-20 సంవత్సరాల వరకు ఉంటుంది. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత, విశ్వసనీయ, లక్షణం ఏంటంటే విశ్వసనీయత. పూర్వ వయోజన దశ 20-30 సంవత్సరాల వరకు ఉంటుంది. సాన్నిహిత్యం, ఏకాంతం, మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటంటే సాన్నిహిత్యం, ఏకాంతం, లక్షణం ఏంటంటే ప్రేమ. పూర్వ వయోజన దశ వయో పరిమితి 20-30 సంవత్సరాల వరకు. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎలా ఉంటుందంటే సాన్నిహిత్యం, ఏకాంతం. గుణం ఏంటంటే ప్రేమ. మధ్య వయోజన దశ 30-60 సంవత్సరాల వరకు ఉంటుంది. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏంటంటే ఉత్పాదకత, స్తబ్దత, లక్షణం ఏంటంటే సంరక్షణ. మధ్య వయోజన దశలో వయో పరిమితి 30-60 సంవత్సరాల వరకు ఉంటుంది. మధ్య వయోజన దశ. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఉత్పాదకత, స్తబ్దత, లక్షణం ఏంటంటే సంరక్షణ. వృద్ధాప్య దశ 60 సంవత్సరాల పైబడి ఉంటుంది. సమైక్యత, నిరాశ, లక్షణం ఏంటంటే సూక్ష్మబుద్ధి. వృద్ధాప్య దశ వయో పరిమితి 60 సంవత్సరాల పైబడి ఉంటుంది. మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఈ వృద్ధాప్య దశలో సమైక్యత, నిరాశ. గుణం ఏంటంటే గుణం లేదా లక్షణం ఏంటంటే సూక్ష్మ బుద్ధి. వ్యక్తి జీవితకాలంలో అనేక రకాల సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాడు. వాటిని పరిష్కరించడంలో ఎదురయ్యే అనుభవాలు దేనిని రూపొందిస్తాయంటే మూర్తిమత్వాన్ని. వ్యక్తి జీవితకాలంలో అనేక రకాల సాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాడు. వాటిని పరిష్కరించడంలో ఎదురయ్యే అనుభవాలు దేనిని రూపొందిస్తాయంటే మూర్తిమత్వాన్ని రూపొందిస్తాయి. తర్వాత కార్ల్ రోజర్స్ ఏ దేశానికి చెందిన మానవతావాది అంటే అమెరికా. కార్ల్ రోజర్స్ ఏ దేశానికి చెందిన మానవతావాది అంటే అమెరికా. మానవీయ మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథాన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్. మానవీయ మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ను ఏ సంవత్సరంలో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ అతన్ని అవార్డు ఫర్ డిస్టింగ్విష్ సైంటిఫిక్ కంట్రిబ్యూషన్తో సత్కరించిందని 1956లో. కార్ల్ రోజర్స్ను ఏ సంవత్సరంలో అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ఇతన్ని అవార్డు ఫర్ డిస్టింగ్విష్ సైంటిఫిక్ కంట్రిబ్యూషన్తో సత్కరించిందని 1956లో. ఎవరు వ్యక్తి కేంద్రిక విధానాన్ని ప్రతిపాదించండి? కార్ల్ రోజర్స్. ఎవరు వ్యక్తి కేంద్రిత విధానాన్ని ప్రతిపాదించాడండి? కార్ల్ రోజర్స్. వ్యక్తి కేంద్రిత విధానం కూడా కార్ల్ రోజర్స్. తర్వాత కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు: అనుభవపూర్వక సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం, ఆత్మభావన సిద్ధాంతం. ఇవన్నీ కార్ల్ రోజర్స్ సిద్ధాంతాలు. అనుభవపూర్వక సిద్ధాంతం, ఆత్మ సిద్ధాంతం, ఆత్మభావన సిద్ధాంతం. అనుభవపూర్వక సిద్ధాంతం గురించి చూద్దాం. కార్ల్ రోజర్స్ రచించిన ఏ గ్రంథంలో అనుభవపూర్వక సిద్ధాంతం గురించి వివరించారంటే ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s అనే గ్రంథంలో. కార్ల్ రోజర్స్ రచించిన ఏ గ్రంథంలో అనుభవపూర్వక సిద్ధాంతం గురించి వివరించారంటే ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s అనే గ్రంథంలో. ఏ సంవత్సరంలో రచించాడంటే 1983లో ఈ గ్రంథాన్ని రచించాడు ఈయన. కార్ల్ రోజర్స్ అయినా ఏ సంవత్సరంలో ఈ గ్రంథాన్ని రచించాడంటే 1983లో. ఎవరి ప్రకారం సంజ్ఞానాత్మక అభ్యసనం అర్ధరహిత అభ్యసనమని, విద్యా విషయాలకు మాత్రమే పరిమితమై ఉంటుందని, అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వదని పేర్కొన్నాడంటే కార్ల్ రోజర్స్. ఎవరి ప్రకారం సంజ్ఞానాత్మక అభ్యసనం అర్ధరహిత అభ్యసనమని, విద్యా విషయాలకు మాత్రమే పరిమితం అయి ఉంటుందని, అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వదని పేర్కొన్నాడంటే కార్ల్ రోజర్స్. అనుభవపూర్వక అభ్యసనం అనేది అర్థవంతమైన అభ్యసనమని, అనువర్తనీయ జ్ఞానానికి, అభ్యాసానికి, అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నాడంటే కార్ల్ రోజర్స్. ఉదాహరణ, కారు ఇంజిన్ గురించి అభ్యసించి దాన్ని బాగు చేయడం. అనుభవపూర్వక అభ్యసనం అనేది అర్థవంతమైన అభ్యసనమని, అనుభవపూర్వకంగా అభ్యసనం ఉండాలని, అనువర్తనీయ జ్ఞానానికి, అభ్యాసకుని అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నాడు ఎవరంటే కార్ల్ రోజర్స్. అంటే అనుభవపూర్వకంగా ఉండాలి, అప్లై చేయాలి, అనువర్తనీయ జ్ఞానానికి, అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నాడు. ఉదాహరణ ఏంటంటే కారు ఇంజిన్ గురించి అభ్యసించి దానిని బాగు చేయడం అంటాడు ఈయన. తర్వాత నెక్స్ట్ సిద్ధాంతం ఆత్మ సిద్ధాంతం. ఇది దేని ఆధారంగా రూపొందించబడిన సిద్ధాంతం అంటే వ్యక్తిగతం ఆధారంగా. వ్యక్తిగతం ఆధారంగా వ్యక్తి అవసరాలే వ్యక్తి గమ్యాన్ని నిర్దేశిస్తాయి. వ్యక్తి ఆదర్శాత్మక ఆత్మకు చేరుకునే ఆత్మ సాక్షాత్కారం అని ఎవరు పేర్కొన్నాడంటే కార్ల్ రోజర్స్. వ్యక్తి అవసరాలే వ్యక్తి గమ్యాన్ని నిర్దేశిస్తాయి. వ్యక్తి ఆదర్శాత్మక ఆత్మకు చేరుకునే ఆత్మ సాక్షాత్కారం అని ఎవరు పేర్కొన్నాడంటే కార్ల్ రోజర్స్. వ్యక్తి అవసరాలే వ్యక్తి గమ్యాన్ని నిర్దేశిస్తాయి. వ్యక్తి ఆదర్శాత్మక ఆత్మకు చేరుకునే ఆత్మ సాక్షాత్కారం అని ఎవరు పేర్కొన్నాడంటే కార్ల్ రోజర్స్. తర్వాత ఆత్మభావన సిద్ధాంతం. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఈ ప్రపంచాన్ని ఎలా ప్రత్యక్షం చేసుకుంటున్నాను అనే అంశాన్ని
నిర్ణయిస్తుంది. ఇది ఎన్ని రకాలంటే 2 రకాలు. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఈ ప్రపంచాన్ని ఎలా ప్రత్యక్షం చేసుకుంటున్నానే అంశాన్ని నిర్ణయిస్తుంది ఈ ఆత్మభావన సిద్ధాంతం. ఈ ఆత్మభావన సిద్ధాంతం ఇది ఎన్ని రకాలంటే 2. వాస్తవిక ఆత్మభావన ప్రస్తుతం వ్యక్తి ఎలా ఉన్నాడో చెబుతుంది వాస్తవిక ఆత్మభావన. ఆదర్శాత్మక ఆత్మభావన భవిష్యత్తులో వ్యక్తి ఎలా ఉండదలుచుకున్నాడో చెబుతుంది ఆదర్శాత్మక భావన. 2 అన్నాం కదా. అందులో వాస్తవిక ఆత్మభావన అంటే ప్రస్తుతం వ్యక్తి ఎలా ఉన్నాడో చెబుతుంది వాస్తవిక ఆత్మభావన. ఆదర్శాత్మక ఆత్మభావన ఏమో భవిష్యత్తులో వ్యక్తి ఎలా ఉండదలుచుకున్నాడో చెబుతుంది. తర్వాత వ్యక్తి ప్రయాణం వాస్తవిక ఆత్మభావన నుండి దేనికి చేరితే జీవితం పరిపూర్ణం అవుతుంది. ఆదర్శాత్మక ఆత్మభావనకు వ్యక్తి ప్రయాణం వాస్తవిక ఆత్మభావన నుంచి దేనికి చేరితే జీవితం పరిపూర్ణం అవుతుందంటే ఆదర్శాత్మక ఆత్మభావనకు. థ్యాంక్ యూ.